ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే రియల్మీ 12 Pro 5G ప్రీవియస్లీ 11 5G మొబైల్ ఫోన్ చూసారా ఆల్మోస్ట్ సిమిలర్ డిజైన్ తోనే మనకి ఇది రావడం అయితే జరిగింది. కాకపోతే ఈసారి వీళ్ళు ఇందులో కూడా పెరిస్కోపిక్ కెమెరాని అయితే మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ Pro Plus లో వచ్చేటప్పటికి మీకు 64 మెగాపిక్సెల్ తీసుకొస్తే ఇందులో 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. సో దీంట్లో మీరు 3x దాకా పోర్ట్రేట్ లో జూమ్ లో ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేస్తే ఇందులో 2x దాకా, అన్న కాబట్టి కొంచెం 3x, అలాగే తమ్ముడు కాబట్టి 2x దాకా మన ముందు తీసుకొచ్చారు. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా రివ్యూని కూడా మీతో షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్ ఇది రియల్మీ 12 Pro Plus అన్బాక్సింగ్ నిన్న ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ అయిపోయింది. చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తాను, సింప్లీ డు హావ్ ఎ లుక్ ఆన్ దట్. లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ తో పాటు టాప్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్, అలాగే బ్యాక్ సైడ్ కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ మనకు ప్రొవైడ్ చేశారు. రెగ్యులర్ గా మనం చూసేటువంటి బాక్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకు రావడం జరిగింది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక ఎల్లో కలర్ పౌచ్. అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎస్, దీనికి సంబంధించినటువంటి కొంత యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టింగ్ టూల్ అండ్ దీంతో పాటు ఒక సిలికాన్ కేస్ ట్రాన్స్పరెంట్ ని ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఇక ఫైనల్ గా మనకి డివైసే ఇక్కడ మనకు పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో నావిగేటర్ బింజ్ అని అంటున్నారు. అండ్ దీంతో పాటు మరొక 2 కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. సో దీని పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కాంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ ని USB Type A to Type C కేబుల్ ప్రొవైడ్ చేశారు. అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సైడ్స్ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేశారు. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు సెకండరీ స్పీకర్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫోన్ అయితే నాకు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి అరౌండ్ 196 గ్రామ్స్ అండ్ టోటల్ ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికి జస్ట్ 8.75 mm గా మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మనకి IP65 రేటింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు డ్రాగన్ టైల్ గ్యాస్ ప్రొటెక్షన్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బానే ఉంది. ముఖ్యంగా కర్వ్డ్ స్క్రీన్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపిస్తుంది. దీనిలో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడంతో పాటు దీని టచ్ శాంపుల్ రేట్ నార్మల్ యూజువల్ గా మీరు యూజ్ చేస్తున్నప్పుడు అరౌండ్ 120 Hz. అండ్ ఇంతే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి HDR సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. ఒకవేళ ఇండోర్ లో యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అప్ టు 800 nits బ్రైటర్ సన్ లైట్ కింద మీరు యూజ్ చేస్తున్నారు అంటే 950 nits దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఆడియో విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు వైర్ అండ్ వైర్లెస్ లో కూడా మనకి హైరెస్ ఆడియో సర్టిఫికేషన్, ఈవెన్ డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్ట్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. సో ప్రీవియస్లీ వీళ్ళు 11 లో మీడియాటెక్ తో కొలాబరేషన్ అయితే ఈసారి వీళ్ళు క్వాల్కమ్ 6 Gen 1 ప్రాసెసర్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇది మనకి 2.2 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ మీద వర్క్ అయ్యేటువంటి క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇది. సో డే టు డే లైఫ్ లో మీరు ఎలాంటి టాస్కులు అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. బట్ హెవియర్ గేమ్స్ ఉంటాయి చూసారా, అలాంటి వాడటానికి అయితే ఏం కాదు. అండ్ ప్రాపర్ మిడ్ రేంజ్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అంటే LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో మొత్తం మీకు 3 వేరియంట్స్ ఉంటాయి. 8+128, అలాగే 8+256, అలాగే 12+256 GB. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో 8+128 GB వేరియంట్ ఏదైతే ఉందో సుమారుగా వీళ్ళు 23-24 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే Realme UI 5 Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 2 మేజర్ అప్గ్రేడ్స్ అంటే Android 16 దాకా మనకు OS అప్డేట్స్, అలాగే మరొక 3 years పాటు సెక్యూరిటీ ప్యాచెస్ అయితే మనకు రావడం జరుగుతుంది. బట్ దీంట్లో బ్లాట్వేర్ మాత్రం పుట్టలుగా ఉంది. ఎన్నిసార్లు వీళ్ళు కంప్లైంట్ చేసినా గానీ ఈ బ్లాట్వేర్స్ అయితే వీళ్ళు ఇస్తూనే ఉన్నారు. అండ్ బై ద వై దీంట్లో మనకి డిఫాల్ట్ డైలర్ గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేస్తారు. అవతల వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది, ఓ డైలర్ వేసుకొని అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ రాకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ దీంతో పోల్చారు అన్నట్లయితే మేజర్ చేంజ్ ఇదే అని చెప్పొచ్చు Pro Plus కి Pro కి. దీనిలో ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికే IMX822 సెన్సార్ తీసుకొచ్చారు. సో ఇది కొంచెం ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సార్. ఇది వచ్చేటప్పటికే నార్మల్ బట్ పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ లో ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్నా గానీ కంట్రోలింగ్ కూడా పర్వాలేదు, డీసెంట్ అని నేను చెప్తాను. 2x దాకా ఇన్ సెన్సార్ జూమ్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు f-stop 2.2 తోటి. అండ్ దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పర్వాలేదు, బానే ఉంది. డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అని నేను అంటాను. బట్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో కొంచెం కంట్రోల్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. మరొక 32 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ ను కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. బట్ దీంట్లో ఇన్ సెన్సార్ వచ్చేటప్పటికి మీకు 4x జూమ్, అలాగే అప్ టు 20x దాకా మీకు డిజిటల్ జూమ్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈవెన్ దీంట్లో కూడా లేదు అని అనుకోకుండా బానే ఇచ్చారు. బట్ దాని
దానికన్నా కానీ ఒకవేళ మీరు ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసుకునేటప్పుడు 2x పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేసి చూడండి, మీకు బెటర్ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి ప్రో ప్లస్ కి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ 32 మెగాపిక్సెల్ ఇచ్చారు, ఇక్కడ వచ్చినప్పటికి 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ డెప్త్ ఎఫెక్ట్ కూడా పర్వాలేదు, బానే ఉంది. వీడియో రికార్డింగ్ కాంపాటబిలిటీ విషయానికి వచ్చారంటే రేర్ 4K 30 FPS దాకా, ఈవెన్ ఒకవేళ మీరు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ పెట్టారు అన్నట్టు ఇది మాత్రం 1080 60 కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఫ్రంట్ లో 1080 30 FPS దాకా మాత్రం వీడియో రికార్డ్ చేయొచ్చు. అట్లీస్ట్ ఫ్రంట్ 1080 లో 60 కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు ప్రొవైడ్ చేయడంతో పాటు 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 48 minutes, అలాగే 50% జస్ట్ కేవలం మీకు 19 minutes లో ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫై ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు ప్రొవైడ్ చేయడంతో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే 9 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ నేను జియో అలాగే ఎయిర్టెల్ రెండిట్లోనూ టెస్ట్ చేసి చూసాను. అండ్ సఫిషియెంట్ 5G స్పీడ్స్ రెగ్యులర్ గా నేను ఏదైతే ఫ్లాగ్షిప్ లో చూస్తున్నటువంటి స్పీడ్స్ ఉన్నాయో అవే స్పీడ్స్ నేను ఇందులో కూడా చూశాను. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ప్రైస్ పక్కకు పెడితే పోర్ట్రేట్ లో ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసినప్పుడు ఈవెన్ ఇందులో కూడా మనకి పెరిస్కోపిక్ కెమెరా ఇచ్చారు కాబట్టి కంపారిటివ్ దీనికన్నా కానీ దీని ఫోటోగ్రాఫ్స్ అయితే ఆల్మోస్ట్ DSLR లెవెల్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా 23,999 రూపాయలు దీని బేస్ వేరియంట్ ప్రైస్, ఇంక్లూడింగ్ కార్డ్ డిస్కౌంట్ తో నేను చెప్తున్నాను. ఆ ప్రైజింగ్ సెగ్మెంట్ లో ఒకవేళ మీరు కనుక పోర్ట్రేట్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ లుక్ లాగా కనిపించేటువంటి ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక నిజంగా ఇది వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను చెప్తాను. బట్ ఇక్కడ మీరు గేమింగ్ ఆడుతారు అన్నట్లయితే కనుక ఈ ప్రాసెసర్ దగ్గర మీరు కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎనీవే, ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్న ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.